హాయ్ ఫ్రెండ్స్, సంవత్సరంలో ఒక్కరోజు కష్టపడితే సంవత్సరం అంతా తినొచ్చండి మామిడి పళ్ళు అలాగే మామిడికాయలు. వీటిల్ని ఎలా నిల్వ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక 10 కాయలు తీసుకున్నాను. అందులో గట్టిగా ఉంటాయి కదా, బాగా పుల్లగా ఉన్న కాయలనైతే ఇలా మంచిగా తుడిచేసి పైనున్న తొక్క తీసేయాలండి. తొక్క ఉంటే ఏంటి అంటే వగరగా ఉంటుంది కదా, అందుకని చెప్పి నేనైతే స్కిన్ పీల్ చేసేస్తున్నాను. ఒకవేళ బంగినపల్లి అలాంటివి అనుకోండి, సో వాటికి స్కిన్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి పర్వాలేదు. సో వీటికి కొంచెం స్కిన్ వగరగా ఉంది కాబట్టి స్కిన్ తీసేసి ఇలా చాపర్లో కానీ మిక్సీలో కానీ వేసేసి ఉప్పు పసుపు వేసి మంచిగా ఇలా గ్రైండ్ చేసుకొని ఏదైనా ఒక జిప్లాక్ బ్యాగ్లో కానీ లేకపోతే మన దగ్గర సిలికాన్ మౌల్డ్స్ ఉంటాయి కదా, సో అందులో అయినా వేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసి ఏదైనా ఒక బాక్స్లో వేసి మనం స్టోర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ గుజ్జుని ఏదైనా గాజు సీసాలో కూడా వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట. సో నేనైతే ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. అలాగే కొంచెం తీయగా పుల్లగా ఉన్న మామిడికాయలు ఉంటాయి కదా, సో అవి పులుసు కూరల్లో చాలా బాగుంటాయండి, మెయిన్గా చేపల పులుసులో. సో అవన్నీ కూడా ముక్కలు కట్ చేసుకొని జిప్లాక్ బ్యాగ్లో పెట్టి అలాగే పెట్టేశాను, పేస్ట్ చేయకుండా. తర్వాత టెంకల్ మిగిలాయి కదా, సో ఆ టెంకల్ని ఉడకబెట్టేసి ఇలా గుజ్జు తీసాను. ఆ గుజ్జుని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని చేపల పులుసులు లేదంటే ఏదైనా పులుసు కూరల్లో చింతపండుకి బదులుగా ఆ గుజ్జుని వాడుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా ఆంపన్న రెసిపీ చేశాను. మీకు రెసిపీ కావాలి అనుకుంటే ఇందులో మామిడి పళ్ళతోటి ఎలా స్టోర్ చేయాలి అలాగే వాటితో నేను ఏమేమి రెసిపీస్ చేశాను అన్నీ కూడా ఫుల్గా డీటెయిల్డ్గా ఒక ఫుల్ వీడియో అయితే చేశాను. చూడాలి అనుకుంటే టైటిల్ కింద అయితే లింక్ ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంక ఇది వచ్చేసి మామిడి పళ్ళు అనమాట. నేను రసాలు తీసుకున్నాను, మంచిగా కడిగేసి రసం తీసి మిక్సీ చేసేసి దాన్ని ఇలా ఒక జిప్లాక్ బ్యాగ్లో వేసి స్టోర్ చేసుకుంటున్నాను డీప్ ఫ్రిడ్జ్లో అండి. డీప్ ఫ్రిడ్జ్లో మనకి ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుంది అనమాట. దీన్ని ఫ్రీజ్ అయిన తర్వాత ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక్కొక్క క్యూబ్ తీసుకొని వాడుకోవచ్చు. నేనైతే దాంతో ఇలా మాజా డ్రింక్ కూడా చేశాను. సో చాలా రెసిపీస్ అయితే ఉంటాయి ఆ వ్లాగ్లో, మీరు చూడాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. మీకు కనుక మినీ వ్లాగ్ నచ్చింది అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.